నెల్లూరు టౌన్ హాల్ నందు చేతన సంగీత సాహిత్య సాంస్కృతిక వేదిక వై శేషగిరీశం ఆధ్వర్యంలో మహానటి సూర్యకాంతం శత జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా శ్రీ ఎంవి నారాయణమూర్తి, శ్రీ ఎస్వి రామారావు పాల్గొనడం జరిగింది. ఆత్మీయ అతిథులు మెట్టు రామచంద్ర ప్రసాద్, డాక్టర్ పి రాజేంద్ర కుమార్, జమ్లాపురం రాధాకృష్ణ మరియు మహానటి సూర్యకాంతం శత జయంతి పురస్కార గ్రహీత శ్రీమతి రేబాల శ్రీలక్ష్మికి ఘనంగా సత్కరించడం జరిగింది. అనంతరం ఈ కార్యక్రమంలో చేతన సంగీత సాహిత్య సాంస్కృతిక వేదిక సభ్యులు వై శేషగిరీశం, డాక్టర్ ఎం సుబ్రహ్మణ్యం వారిద్దరి చేతుల మీదుగా అతిథులకు ఘనంగా సత్కరించి అనంతరం సభా కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. దగ్గరుండి జరిపించండి. బాలరావు నాయుడు గారికి కూడా ఆహ్వానం. నారాయణ స్వామి గారు ఇచ్చేసి శ్రీలక్ష్మి గారికి జ్ఞాపకాన్ని అందజేయవలసిందిగా కోరుతున్నాను. ఉన్నాను సార్. జ్ఞాపకాన్ని అందజేస్తున్నారు. శేషగిరీశం గారు జ్ఞాపకం బహుకరిస్తున్నారు. సుబ్రహ్మణ్యం గారు నిలబడండి. ఈ యజ్ఞంలో భాగస్వామి సుబ్రహ్మణ్యం గారు, ఫ్రెండ్ సుబ్రహ్మణ్యం గారు రాజా గారు, ఫ్రెండ్ సుబ్రహ్మణ్యం గారికి సత్కారం. సుబ్రహ్మణ్యం గారికి సత్కారం. వెంటనే డాక్టర్ ప్రదర్శనలోనే కొద్ది క్షణాల్లోనే కార్యక్రమం ప్రారంభం. రామారావుని, రంగారావుని, తర్వాత సావిత్రిని, జమును కూడా డామినేట్ చేసేసింది గుండమ్మ కథ. వెలంటి ఇల్లు అంటే మంచిగాను ఆప్యాయత వరకు పోసింది. సొంత కూతురు జమున మీద ఆప్యాయత ఉంది, సవతి కూతురు లక్ష్మి మీద ఈర్ష్య ఉంది. చివరికి ఆ ఈర్ష్యను కూడా మార్చుకుని మంచితనంగా మార్చుకుంది. మరి ఆవిడ జీవించింది సరిగ్గా 70 సంవత్సరాలు. 70 సంవత్సరాల్లో 330 చిత్రాలు నటించింది. ఆ 330లో 320 తెలుగు, 8 తమిళ్లు, 2 హిందీ. ఫస్ట్ పిక్చర్ వారు చెప్పింది చంద్రలేఖ అనే ఇన్సిడెంట్ 50 ప్రాంతాల్లో జరిగింది. అంతకు ముందే ఆవిడ ఫస్ట్ పిక్చరు నారద 46లో. అది సెకండ్ పిక్చరు ధర్మాంగద. ఆ ధర్మాంగదలో మూగా కుంటి క్యారెక్టర్ చేసింది. ఆ కుంటి క్యారెక్టర్ చేసినప్పుడు కాలు కుట్టుకు కట్టుకోవాలి. నాకు కట్టు కట్టద్దు, నేను కాళ్ళు ముడుచుకుని కుట్టిదానిగానే యాక్ట్ చేస్తున్నాను. అది చూసిన తర్వాత హెచ్ఎం రెడ్డి అంటే ఫస్ట్ టాకీ ప్రొడ్యూసర్ డైరెక్టర్ పక్క తర్వాత హెచ్ఎం రెడ్డి గారు షీఈ్ అన్ అన్కంపేరబుల్ ఆర్టిస్ట్ ఫ్యూచర్ అంటే ఆవిడతో పోల్చదగ్గ ఆర్టిస్ట్ ఎవరు ఉండరు. పార్వతీ పరమేశ్వరం పార్వతీ పరమేశ్వరం. ఈనాటి ఈ కార్యక్రమంలో ఒక ముఖ్యమైన విషయం, మేము ఇక్కడ సూర్యకాంతం గారి, మహానటి సూర్యకాంతం గారి ఇలా కార్యక్రమం చేస్తున్నామంటే తెనాలి నుంచి ఒక ప్రఖ్యాతమైనటువంటి అయినాల మల్లేశ్వరరావు, డాక్టర్ అయినాల మల్లేశ్వరరావు గారు చాలా సంతోషించి ఈసారి మీరు ఈ కార్యక్రమం చేస్తున్నారు, నేను సూర్యకాంతం గారి మీద ఒక పద్యం రాశాను, దయచేసి ఆ పద్యాన్ని ఆ సభలో పాడవలసిందిగా కోరుతున్నాను అన్నారు. ఇప్పుడు ఆయన కోరిక మేరకి ఆ పద్యాన్ని పాడి
సంభాషణ తీరు సహజముగా నుండి హాస్యమునొలికించు అద్భుత నటి. సంభాషణ తీరు సహజముగా నుండి హాస్యమునొలికించు అద్భుత నటి. చేసడి చేష్టలు చిత్రముగా నుండి కోపము కలిగించు కూరిమి నటి. చేసడి చేష్టలు చిత్రముగా నుండి కోపము కలిగించు కూరిమి నటి. బోర చూపులతోడ ఉగ్ర రూపము దాల్చి జోరుగా నవ్వించు పేరిమి నటి. బోర చూపులతోడ ఉగ్ర రూపము దాల్చి జోరుగా నవ్వించు పేరిమి నటి. ఎడమ చేయి విసరి కుడి చేయి నిలబెట్టి, ఎడమ చేయి విసరి కుడి చేయి నిలబెట్టి. అందరికీ కూడా నమస్కరిస్తూ ఒక్క విషయం మాత్రం చెప్పడానికి ప్రయత్నిస్తాను. సూర్యకాంతం అంటే మన ఆంధ్రదేశం మొత్తంలో తెలియని వాళ్ళే లేదు. మరి ఒక 50 సంవత్సరాల పూర్వం 60 సంవత్సరాల పూర్వం అయితే ఆమె ప్రభ బ్రహ్మాండంగా వెలిగేది. ఇప్పుడు మన గంభీ నారాయణమూర్తి గారు ఆమె జీవితంలో ఉండే చాలా విశేషాలు చెప్పారు. కానీ మానవుడి జ్ఞాపక శక్తి చాలా చిన్నది, అన్నీ గుర్తుపెట్టుకోవడం. ఏది ముఖ్యమైంది అని చూస్తాడు, అది ఒక్కటే గుర్తుపెట్టుకుంటాడు. సూర్యకాంతంలో ఏమిటయ్యా ముఖ్యమైందంటే ఆమె పెద్దగా అయ్యాడు అంతే. ఈ విషయంలో చిన్నప్పుడు నిజంగా జరిగిన ఒక విషయం చెప్తాను. మా మేనత్తో ఒక ఉండేది. ఈ సూర్యకాంతం సినిమా చూస్తే బయటకు వచ్చిన తర్వాత ఆమె తిట్టేది. ఆమె ఆ భాష ఇక్కడ చెప్పడానికి కూడా అంటే దొరికితే కొట్టేయాలని కూడా అనిపిస్తున్నాను. అంతగా తిట్టేది. సినిమా కథ అంటే కూడా వినేది. సినిమా అయితే మాత్రం ఎట్లా మరి అంత దుర్మార్గంగా ప్రవర్తిస్తారా అని చెప్పి. అంటే సారాంశం ఏంటంటే చెప్పదలుచుకున్నది, సూర్యకాంతం ఆమె జీవించారు ఒకే ఒక యాంగిల్, అది దయ్యాలి. దయ్యాలి ఎవరయ్యా అంటే మన ఆంధ్రదేశంలో ఇంకెవరు మనకు కనిపించరు, సూర్యకాంతం గారే కనిపిస్తారు. అంతటి అద్భుతమైనటువంటి క్యారెక్టర్ అని ఆమె గురించి చెప్పడానికి చాలామంది ఉన్నారు. ఇక్కడ ముఖ్యంగా ఎస్వి రామారావు గారు ఉన్నారు. ఆయనకి ఈ సినీ విజ్ఞాన విశారదులకు చాలా విషయాలు తెలుసు. ఆయన అటువంటి వాళ్ళు చాలా విషయాలు చెప్తారు. అవన్నీ కూడా మనం నిదానంగా వింటాం. ప్రస్తుతానికి నేను ఇక్కడితో ముగిస్తున్నాను. చాలా సంవత్సరాల తర్వాత ఫోన్ చేసి అమ్మ నేను సెలెక్ట్ చేశానంటే నేను దగ్గరపోయాను. ఎందుకు ఇప్పుడు ఫోన్ చేశాను? నాకు నేను ఫీల్డ్లో కూడా నేను మానేసి 29 సంవత్సరాలు అయిపోయింది. ఇప్పుడు ఎందుకు ఫోన్ చేశాను అనుకుంటూ ఏమో ఏం చెప్తారో అన్నట్టు చెప్పబోయానన్నాను. మా సూర్యకాంతం గారికి సత్య జయంతి ఉత్సవాలు జరుపుతున్నాము. మిమ్మల్ని సన్మానించాలనుకున్నాము. మంచి సత్కారం ఉన్నారు. నేను దయ్యానికి కాదే అనుకున్నాను. కానీ వెంటనే గుర్తొచ్చింది, సూర్యకాంతం గారు చాలా సున్నితమైన మనసురాలు. ఆమె సినిమాలకు వెళ్ళేటప్పుడు అందరికీ భోజనాలు తీసుకెళ్ళి పట్టు. సావిత్రి గారితో సూర్యకాంతం గారు కూడా అట్లాగే పెద్ద పెద్ద క్యారేజ్ తీసుకొచ్చి పెట్టేవాళ్ళని చెప్పి చదివాను నేను. ఏదైనా ఒక మంచి నటిమణి అవార్డు తీసుకోవడం అనేది నాకు చాలా సంతోషంగా ఉంది. దానికి మా తమ్ముడు గిరీశంలో ప్రోత్సహించి ఇంత దూరం తీసుకొచ్చారు. సుబ్రహ్మణ్యం గారు, గిరీశం గారు ఇద్దరు ఇంటికి వచ్చి మళ్ళీ ఇచ్చారు. ఈ సందర్భంగా ఇంతమంది కళాకారుల్ని, ఇంతమంది అభిమానుల్ని మళ్ళీ చూస్తున్నాను. చాలా సంతోషంగా ఉంది. స్టేజ్ మీద ఉన్న పెద్దలకు అందరికీ నమస్కారం చెప్తూ ముగిస్తున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.